ఈ ఆర్బీఐ లిక్విడిటీ చర్యలు చేస్తా ఉన్నారా? సో దీనిలో భాగంగా చేసేటువంటి కార్యక్రమం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి G-Secs అనేటువంటివి ఏదైతే బ్యాంక్స్ దగ్గర ఉందో దాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో మరి G-Secsని కొనుగోలు చేయాలంటే ఏం కావాలి? డబ్బులు ఇవ్వాలి. సో G-Sec అనేటువంటిది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ పేపర్ బాండ్ అండి. ఓకేనా? సో ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్లో బ్యాంక్స్ దగ్గర ఉన్నాయి. సో వాటిలో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి ఆ బ్యాంకులకు డబ్బులను ఇచ్చి ఎంత ఇవ్వబోతా ఉన్నారు? 1.5 lakh crores అమౌంట్ ఇచ్చి ఆ పేపర్గా ఉన్నటువంటి G-Secsను కొనుగోలు చేస్తారు. సో ఆ డబ్బులు పొందినటువంటి బ్యాంకులు ఏం చేయవచ్చు అంటే ప్రజలకు లోన్స్ అనేటువంటి ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుంది కాబట్టి ప్రజలకు కొనుగోలు శక్తి అనేటువంటిది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని వలన డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? సప్లై అనేటువంటిది అందించాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. దాంతోపాటు అది పెరగటం వలన సప్లై అనేటువంటిది పెరగటం ద్వారా మనకి సైజ్ ఆఫ్ ది జీడిపి, సో జీడిపి యొక్క సైజ్ కానీ లేదంటే ఎకానమీ యొక్క సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఈ చర్యలను చేయబోతా ఉన్నారు.